హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ మీ సపోర్ట్ని అందిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ సిస్టర్స్, బ్రదర్స్ ఇలా అనమాట. ఎవరికైనా కూడా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ ఎనర్జీ అనేది. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇక్కడ లవర్స్ గురించి అనే కాదనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి వాళ్ళకే కాదు, ఇక్కడ ఎనీ రిలేషన్స్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ప్రస్తుతం మీ మధ్య గొడవలు లేదా అంటే మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధల వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ లేదు అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉండడం కానీ సపరేషన్లో ఉన్నా కూడా మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఎవరికైనా వర్తిస్తుంది. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్గా ఉండి మీరు ఆ వ్యక్తి నేమ్ని 3 టైమ్స్ మనసులో తలుచుకోండి. స్టార్టింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ మధ్య రిలేషన్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోవడం అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. కొంతమంది విషయానికి వచ్చేసరికి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఎంప్రెస్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ అయితే మీ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఫాస్ట్గా మీ గురించి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఈ వ్యక్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ ఈ వ్యక్తి మనీ గురించి ఎక్కువగా వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళడం అనేది కనిపిస్తుంది అనమాట. 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ వచ్చింది. ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ద ఫూల్, ఎంప్రెస్ 2 టైమ్స్ వచ్చింది. అంటే ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలుస్తుంది. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ద చారియట్, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. 2 టైమ్స్ వచ్చింది ఈ ఎనర్జీ అనేది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా చూసారా, ద చారియట్ అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కారణం చేతైనా కూడా మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావాలి అనే విధంగా, అంటే మళ్ళీ మీతో కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఎంప్రెస్ 3 టైమ్స్ వచ్చిందనమాట. ద చారియట్ 3 టైమ్స్ వచ్చింది, ఎంప్రెస్ కూడా 3 టైమ్స్ వచ్చింది. ఈ వ్యక్తి బాగా మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి తెలిసి వచ్చిందనమాట. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళతో గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ 5 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ, కాబట్టి మీ వాల్యూ తెలిసింది.
కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ కంట్రోలింగ్. ద టవర్. మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు, బ్రేక్ చెయ్యాలి అని ఆలోచించినందుకు, మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోలేనందుకు ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. అందుకే స్టార్టింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందనమాట. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్. తను ఎంత బిజీగా ఉన్నా కూడా తన వర్క్ గురించి అవ్వచ్చు, ఏదైనా కూడా ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ పరంగా ఏదైనా కూడా ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవాలి అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏదో ఒకటి ట్రై చేయాలి. ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా స్టక్ అయిపోయి తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉండకూడదు. ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి పెంటికల్స్ ఎనర్జీ వచ్చిందనమాట. అంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఏం చేశారు అంటే తను ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ మనీకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడం కానీ, లేదు అంటే ఏదైనా కూడా తన స్వార్థం గురించి ఆలోచించుకోవడం అనేది ఈ వ్యక్తి చేశారు. కానీ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారు. మనీ మైండ్ సెట్ పర్సన్ ఈ వ్యక్తి నిజానికి. కానీ ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, ఎమోషన్స్కి వాల్యూ ఇస్తున్నారనమాట. కాబట్టి మీ రిలేషన్ పరంగా తను ఏదైనా కూడా వర్క్ చేయాలి, ఏదైనా స్టెప్ తీసుకోవాలి, ఇప్పటి నుంచి అయినా కూడా మీ రిలేషన్ గురించి ఆలోచించాలి అనే విధంగా ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా 444 లేదు అంటే 441 5151 66 వంటి ఏంజల్స్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తుంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ 2 ఎనర్జీస్ వచ్చాయి మనకి. ఎలా అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ఈగో అడ్డొస్తుంది యాక్షన్ తీసుకోవాలి అంటే. ఇప్పటికీ కూడా మీ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉంది. ఆ లవ్ ఎఫెక్షన్ అనేది ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది అర్థమైంది, తెలిసి వచ్చింది కూడా. అంటే మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉండేవారు, ఎంత సంతోషంగా మీతో గడిపేవారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి తనలో ఉన్న అహం ఏదైతే ఉందో అంటే ఈగో వల్ల బయటపడలేకపోతున్నారు. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చాలా ఎమోషనల్గానే ఉన్నారు. కానీ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఆస్తికి సంబంధించి అంటే మనీకి సంబంధించి ఏవో కొన్ని గొడవల్లో ఈ వ్యక్తి చిక్కుకుపోయారు అనేది కనిపిస్తుంది అనమాట. అలాంటి గొడవల్లో ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఏంటంటే మోసపోయారు. వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తిని చీట్ చేశారనమాట, నమ్మించి. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. అది ఫ్యామిలీ అవ్వచ్చు. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు అంటే అదర్ పర్సన్స్ వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అలాగే ఇక్కడ పాస్ట్లో కూడా మీ మధ్య ఇలాంటి మనీ రిలేటెడ్గా కూడా గొడవలు జరిగి ఉండొచ్చు. ఇక్కడ అదర్ పర్సన్స్ గురించి కూడా ఎక్కువగా గొడవలు జరిగి ఉండొచ్చు. అలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యాయి అనే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఈ వ్యక్తికి చెప్పారు, ఈ వ్యక్తి ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి గురించి అయితే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్నారో, ఎవరిపైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకుని ఈ వ్యక్తి తన మనీని ఖర్చు పెట్టడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ ఏదైతే చేశారో వాళ్ళు ఈ వ్యక్తిని చీట్ చేస్తారు అనే విధంగా మీరు చెప్పారనమాట ఈ వ్యక్తికి. అంటే చెప్పి చూశారు, బట్ ఈ వ్యక్తి ఏంటంటే వినలేదు నిజానికి.
అంటే మోసం చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరిని నమ్మద్దు, ఎవరికి మనీ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు అనే విధంగా మీరు హెచ్చరించారు, తన మంచి కోసం చెప్పారు మీరు. అలాగే ఇక్కడ మనీ గురించి అనే కాదు, చాలా విషయాల గురించి కూడా మీరు ఈ వ్యక్తికి చెప్పారనమాట. తను వేరే అదర్ పర్సన్స్ని నమ్మినప్పుడు కూడా మీరు ఈ వ్యక్తికి చెప్పారు, అంటే వేరే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి. కానీ ఈ వ్యక్తి వినలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు గుర్తొస్తుంది, మీరు చెప్పిన మాటలన్నీ కూడా 1 by 1 ఈ వ్యక్తికి ఒకటి గుర్తొస్తున్నాయి అన్నమాట. అది కూడా వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి చీటింగ్, అంటే వాళ్ళు చీటింగ్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర మోసపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొస్తుంది ఈ వ్యక్తికి. అంటే మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే మీరు చెప్పిన మాటలు నిజమయ్యాయి, బట్ తను వినలేకపోయారు అనే విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. స్టార్టింగ్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, అంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్లో కనిపిస్తున్నాయి అన్నమాట. మనీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అది కూడా అదర్ పర్సన్స్ చేతుల్లో ఈ వ్యక్తి పూర్తిగా మోసపోయారు అనేది కనిపిస్తుంది. అంటే మీరు మంచిగానే చెప్పారు, సజెషన్స్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు ఈ వ్యక్తికి. లైఫ్ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. బట్ ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు. కానీ మీరు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించి ఈ వ్యక్తికి చెప్పారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ వేరే అదర్ పర్సన్స్ దగ్గర మోసపోకూడదు అనే విధంగా మీరు ఆలోచించారు. కానీ వ్యక్తి ఏమీ తెలుసుకోలేకపోయారనమాట. మీరు ఈ వ్యక్తి విషయంలో ఒక మదర్లా ఉండి, అంటే ఒక మదర్ నేచర్తో ఎటువంటి స్వార్థం అనేది లేకుండా, మీ కల్మషం అనేది లేకుండా మీరు ఈ వ్యక్తికి తన మంచి కోసం చెప్పారు. కానీ వ్యక్తి ఆలోచించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అంటే, తనకి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి కూడా, అంటే మినిమం తనకున్న అవసరాలని తీర్చుకోవడం కోసం కూడా వేరే ఎవరో ఒక పర్సన్స్ మీద ఆధారపడే సిచ్యువేషన్స్ వచ్చాయి అన్నమాట. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే వేరే వాళ్ళ మీద మనీ పరంగా డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అంటే తన లైఫ్ అనేది ఏమీ బాగాలేదు. మీ మాట వినకుండా ఈ వ్యక్తి తన ఈగోని ఏదైతే చూపించారో అది ఈ వ్యక్తిని ఈరోజు ఇలాంటి స్థితికి తీసుకొచ్చింది అనే విధంగా బాధపడుతున్నారనమాట, ఎమోషనల్ అవుతున్నారు. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఒకవైపు కనిపిస్తుంది. తన లైఫ్లో తను జార్చుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అంటే మీరు చెప్పిన మాటలు వినలేదు, మిమ్మల్ని చేజార్చుకున్నారు. మీ రిలేషన్ని కూడా తను ఈగోకి పోయి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అలాగే ఇక్కడ తన ఈగో వల్లే ఎవరి మాట వినకుండా మంచి ఏంటి అనేది కూడా ఆలోచించకుండా వేరే వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల ఈ వ్యక్తి వాళ్ళ చేతుల్లో మోసపోయి ఇప్పుడు ఈ విధంగా ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తికి, అంటే ఎవరిని నమ్మకూడదు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తికి తెలిసి వచ్చిందనమాట. అది కూడా మనీ పరంగా చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండడం వల్ల, చాలా బాధపడుతుండడం వల్ల ఈ వ్యక్తికి అర్థమైంది. మీరు ముందు జాగ్రత్తగా ఈ వ్యక్తికి ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తలుచుకుంటూ తన మనసులో చాలా మెచ్చుకుంటున్నారనమాట మిమ్మల్ని. అంటే మీరు గమనించారు, మీరు తెలుసుకున్నారు, బట్ ఆ వ్యక్తికి అంత మెచ్యూర్డ్ లేదు, చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించారు. ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు, మీ మనసుని గాయపరిచినందుకు ప్రస్తుతం ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి రోజు రోజుకి మీ వాల్యూ అనేది అర్థమవుతుంది. తన లైఫ్ని చేజాతులారా ఇక్కడ నాశనం చేసుకున్నందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకంటే ద ఫూల్, తను తీసుకునే స్టెప్ ఏంటి అనేది ఈ వ్యక్తి ఆలోచించకుండా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరి చేతుల్లోని వ్యక్తి ఒక ఫూల్లా మిగిలారనమాట.
అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, రిలేషన్ అనేది మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ద చారియట్ అంటే ఈ వ్యక్తి ఏ విధంగా అయితే మీ నుంచి వెళ్ళారో మళ్ళీ ఆ విధంగానే మీ ముందుకి అంటే మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఎంప్రెస్, మీ వాల్యూ అనేది ఈ వ్యక్తికి బాగా తెలిసి వచ్చింది. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో 3 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళందరినీ కూడా గుడ్డిగా నమ్మినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళ మాటలు వినే కదా ఈ వ్యక్తి మీ రిలేషన్ని బ్రేక్ చేశారు. అది తలుచుకుంటున్నారనమాట ఈ వ్యక్తి. పాస్ట్లో ఈ వ్యక్తికి ఏంటంటే మీ మధ్య ఉన్న ఆ గొడవలు జరిగినప్పుడు చాలా కన్ఫ్యూజ్నెస్లో ఉండి ఈ వ్యక్తి ఎటువంటి క్లారిటీ అనేది తెలుసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు మీ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది వ్యక్తికి. అంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా కూడా మీరు ఎదుర్కోగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు కాబట్టి. ఈ వ్యక్తికే మీరు అంత మంచి సజెషన్స్ ఇచ్చారు కాబట్టి ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తున్నారు, ఒక కింగ్లా చూస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎంప్రెస్లా కనిపిస్తున్నారు మీరు. అంటే చాలా మంచి స్థాయిలో కనిపిస్తున్నారు. మీ పర్సన్ కన్నా చాలా ఎత్తుగా ఉన్నారు మీరు. అంటే మీ లైఫ్లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా మెచ్యూర్డ్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు స్టెప్ తీసుకుంటున్నారు, డెసిషన్స్ తీసుకుంటున్నారు అనే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారనమాట. చాలా గొప్పగా చూస్తున్నారు మిమ్మల్ని ఈ వ్యక్తి. మీలాంటి జెన్యూన్ పర్సన్ని, మీలాంటి మదర్ నేచర్తో ఉన్న వ్యక్తిని వదులుకున్నందుకు తనకి చాలా అన్యాయం జరిగింది అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు చాలా పశ్చాత్తాపం అనేది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీలాంటి మదర్ నేచర్ పర్సన్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు తన లైఫ్లో ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట. మీ వల్లే తను ఈ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఎవ్వరూ కూడా లేరనమాట. తన చుట్టూ కూడా మీలాంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా కనిపించట్లేదు. అంటే మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. కానీ వాళ్ళు మీ పర్సన్ మంచి గురించి ఆలోచించే వ్యక్తులు కాదు. మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్. అంటే మీరు కల్మషం లేకుండా ఈ వ్యక్తి మంచి గురించి ఆలోచించారు. కానీ తన లైఫ్లో ఉన్న వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు. ఇప్పుడు అదే ఈ వ్యక్తి గమనిస్తున్నారనమాట, ఆలోచిస్తున్నారు ఎక్కువగా. ఎవరు కూడా ఇప్పుడు నాకు సపోర్ట్గా లేరు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ పర్సన్స్. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకన్నా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అనమాట. అంటే అదర్ పర్సన్స్ని చాలా ఈజీగా దూరం చేసే వ్యక్తులు, వాళ్ళ మధ్య బ్రేకప్స్ అనేవి క్రియేట్ చేసే వ్యక్తులు మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీనా, ఫ్రెండ్సా, లేదు అంటే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు. అలాంటి వాళ్ళు మీ పర్సన్ లైఫ్లో ఉన్నారనమాట. వాళ్ళే మీ పర్సన్ మైండ్ని పాడు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మీ మధ్య ఈ బ్రేకప్ అనేది ఉంది, సపరేషన్ అనేది ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా నీ పర్సన్ నిన్ను పట్టించుకోరు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా నిన్ను పట్టించుకోడు. అలాగే ఇక్కడ నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ. నీ వీక్నెస్ అనేది బయటపడుతుంది. నిన్ను చాలా చులకనగా చూస్తారు, చాలా అలుసుగా నీతో మాట్లాడతారు. ఇలా అనమాట. ఇలా ఈ వ్యక్తిని భయపెడుతున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ మీ లైఫ్లో వేరే ఎవరైనా వచ్చి ఉండొచ్చు. వేరే అదర్ పర్సన్స్కి మీరు ప్రయారిటీ ఇస్తున్నారేమో. ఇప్పుడు మీ పర్సన్కి మీరు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా మీరు పట్టించుకోరు. ఇలాంటి మాటల్ని ఈ వ్యక్తి మైండ్లో నింపుతున్నారనమాట. కాబట్టి మీ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని ఉంది, కానీ వాళ్ళ మాటలు విని ఈ వ్యక్తి భయపడుతున్నారు. ఎందుకంటే మీ పర్సనే మీ రిలేషన్ని బ్రేక్ చేశారు.
ఒకవైపు ఈ వ్యక్తికి ఈగో కూడా ఉంది. కాబట్టి మీ దగ్గరికి రావాలి అంటే తన ఈగో అనేది అడ్డొస్తుంది. ఒకవైపు తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ నిండా కూడా మీ మీద ఒక నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఆలోచనలో పడ్డారనమాట. అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు, కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే ఎదుటి వ్యక్తుల మాటలు విని స్టక్ అయిపోతున్నారు. యాక్షన్ తీసుకోకుండా స్టక్ అయిపోతున్నారనమాట. అంటే మళ్ళీ నేను ఏ మోకం పెట్టుకుని వెళ్ళను, నేనే బ్రేక్ చేశాను కదా, మళ్ళీ నేను వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇలా మీ పర్సన్ చాలా ఆలోచనలో పడ్డారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. కానీ మీ పర్సన్కి మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. మీ వాల్యూ ఏంటి అనేది వ్యక్తికి అర్థమైంది. మీతో హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి అనే విధంగా, ఫ్యూచర్ అనేది మీతో హ్యాపీగా గడపాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 3 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళందరిలో కూడా ఎంప్రెస్ లాంటి వ్యక్తి మీరు. మీలాంటి పర్సన్ని ఈ వ్యక్తి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తను పాస్ట్లో ఏదో ఒక కారణం చేత మీ రిలేషన్ని బ్రేక్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ని, మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 3 ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని దూరం చేశారో, మీ రిలేషన్ని బ్రేక్ చేశారో వాళ్ళని విడిచిపెట్టి మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి వర్క్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీతో ఉంటేనే, మీలాంటి పర్సన్తో ఉంటేనే ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీతో ఉంటేనే లైఫ్ అనేది కంప్లీట్ అవుతుంది అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీ మధ్య ఉన్న ఈ నెగిటివ్ సైకిల్ అనేది చాలా ఫాస్ట్గా ఎండ్ అవబోతుంది అనమాట. మళ్ళీ కొత్తగా మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవబోతుంది అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు, మెసేజ్ లేదు అంటే కాల్ చేయాలి అనుకుంటున్నారు. కానీ పాస్ట్లో జరిగిన ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి వల్ల మీరు ఎక్కడ ఈ వ్యక్తిని రిజెక్ట్ చేస్తారేమో, ఎలా మీరు రిసీవ్ చేసుకుంటారో అనే భయంతో ఈ వ్యక్తి ఆగిపోతున్నారనమాట. ఏదైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మీ మధ్య జరిగిన ఈ బ్రేకప్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో, ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా తలుచుకుంటూ మీ వైపే ఆలోచిస్తున్నారు, మీ గురించే చూస్తున్నారు ఈ వ్యక్తి. ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ద చారియట్. ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. 21 డేస్ అవ్వచ్చు, 90 డేస్లో, లేదు అంటే 2 డేస్ 1 డేలో కూడా ఈ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు అనమాట. కానీ ఒక విషయం ఏమిటంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది లైఫ్లో ఇంకా కాల్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ యూనివర్స్ మీ లైఫ్లోకి ఆ వ్యక్తి వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అని నమ్మితే కనుక కన్ఫామ్గా ఈ వ్యక్తిని మళ్ళీ మీకు దగ్గర చేస్తారు. అంటే మీ పర్సన్ని మళ్ళీ యూనివర్స్ అయితే కన్ఫామ్గా దగ్గర చేస్తారు. ఆ వ్యక్తి వల్ల మీరు హ్యాపీగా ఉంటారు అనేది నిజం. అయితే లేదు అంటే ఆ వ్యక్తి ఇంకా మీ వాల్యూ తెలుసుకోకపోతే ఇంకా యూనివర్స్ ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించరనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు, మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.